హాయ్ అండి. ఇవాళ చూడండి, నేను గోరుచిక్కుడుకాయ కూర చూపిస్తాను. ఫస్ట్ గోరుచిక్కుడుకాయను బొబ్బర్లు ఉడికించేసాను, నేను ఉడికించి పెట్టాను, చూపిస్తాను. రెండు ఉడికించాను. గోరుచిక్కుడుకాయ బొబ్బర్లు చాలా బాగుంటుంది. బొబ్బర్లు దేంట్లో వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఒక వంకాయ, కరివేపాకు, టమాటా. ఇంక ఇప్పుడు ఉల్లి వెల్లి అవేమీ వేసేది లేదు. ఫస్ట్ నూనె పెట్టాను, గ్యాస్ వెలిగించి నూనె పెట్టాను. ఆవాలు వేసాను. దీని తర్వాత జీలకర్ర, తర్వాత ఇంగువ, పక్కన అన్నం అవుతున్నది కూర, కొంచెం ఇంగువ, ఇదేమో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అదే శనగపప్పు, మినప్పప్పును ఎండుమిరపకాయలు పోపు. ఇది వేగుతుంది. వేగేగా పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాను. చాలా బాగుంటుంది కూర. బొబ్బర్లు నేను ఒకసారి నానబెడితే 2 రకాల కూరలకి నానబెడతాను. మొన్న నానబెట్టాను కదా, కూర చూపించాను. మిగతా బొబ్బర్లు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవాళ ఉండొచ్చు. ఒక 2 రోజుల తేడాలో 2 రోజులకి ఒక వస్తువు నానబెడితే 2 రోజులు అనుకోసం. బొబ్బర్లు కానీ శనగలు కానీ. అందుకే ఇవాళ బొబ్బర్లు ఉంటే గోరుచిక్కుడుకాయ బొబ్బర్ చూపిస్తాను. గోరుచిక్కుడుకాయ మనం కొబ్బరి వేసి వండుతాం, పుల్ల బెల్లం, చాలా రకాలు వండుతాం కదా. దుంపలు మసాలా. ఇదేమో కరివేపాకు, పచ్చిమిర్చి. అందుకు ఇలా బొబ్బర్లో చాలా బాగుంటుంది. బొబ్బర్లు కొంచెం ఉంటే వేసాను. వంకాయ, ఒక తీదుంప, గోరుచిక్కుడుకాయ బొబ్బర్లు వంకాయ ఉడికించలేదు. తీదుంప ఉన్నది కదా, ఎర్రదుంప, అది బొబ్బర్లు గోరుచిక్కుడుకాయ ఉడికించాను. వంకాయ ఇప్పుడు ఒక వంకాయ తరిగి వేస్తాను. భలే ఉంటుంది కూర అండి, చాలా బాగుంటుంది. ఇక ఒకటే పొడుగు వంకాయ లేతగా ఉంది, 4 ముక్కలు వేసి చేసేసి పడేస్తాను. ఒకే రకం కూర అయితే బాగుండదు. అందులో 2-3 రకాల కూరలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. ఉట్టి వంకాయ అయితే చాలామంది తినరు ఇంట్లోనే, మా ఇంట్లోనే తినరు. ఒకటి వేరేదైతే నచ్చదు. ఇలా మిక్సీ చేస్తే చిప్చాపు తింటారు. కూర కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి, రొట్టెలోకి, దేనికైనా పనికొస్తుంది. ఇది వేగాక ఇక అన్నం అయిపోతున్నది. ఇది వేగిన తర్వాత పక్కనేమో బొబ్బర్లు, గోరుచిక్కుడుకాయ, ఎర్రదుంప అది ఉడికించేసాను. ఉడికించి జల్లెట్లో తీసి ఉంచాను. ఇది వేగనిస్తాను బాగా. ఇది వేగాక కొంచెం టమాటాలు వేస్తాను ఫస్ట్ ఇందులో. టమాటా వేసి దగ్గరగా వచ్చేటట్టుగా. వంకాయకి పులుపు వస్తుంది, అందుకే ముందు టమాటాలు వేసాను. ఆ పోపుకి పులుపు, కొంచెం టమాటా పులుపు కదా తగులుతుంది. ఇది వేసి అవైతే ఉడికిపోయి ఉన్నాయి కదా, అందుకు ఇప్పుడు ఇవి ఉప్పు వేసి ఉడికించానండి. కొంచెం శుభ్రంగా నీరంతా పోయింది. ఆ నీరేం పారింది, నేను చారుకో దేనికో ఇప్పుడు వాడేస్తాను. ఇందులో పొయ్యొచ్చు ఆ నీళ్ళు, కానీ వేరే దానికి వాడేస్తాను. ఏదైనా ఒకటే కడుపులోకి వెళ్ళేదానికి, అందుకని నీళ్ళు ఉంచేసాను. ఇది బాగా వేగనిస్తాను ఇలాగా. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేస్తాను. గరం మసాలా అంటే కొన్నది కాదు, మా ఇంట్లో కొట్టిందే, ధనియాలు, మిరియాలు అవన్నీ. ఉప్పు, పసుపు వేసాను కదా, ఇప్పుడు ఉప్పు. నాకు చెంచా అజ్జా అంత తెలియదు, నేను చేత్తోనే వేస్తాను ఎప్పుడైనా. చెంచాతో నాకు అజ్జా తెలియదు, వేసినా తక్కువ ఎక్కువ. చేత్తో వేస్తే కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు కారం,
కారం చెంచాతోనే వేయాలి, ఎందుకంటే తెలిసిపోతుంది ఇంత కారం అని. కారం వేసాను, ఇది ఎర్ర కారం ఎందుకంటే పచ్చిమిర్చి అవి వేసాను. ఇది మెంతి అదే ధనియాలు మిరియాలు అన్నీ గుండె కొట్టే ఉంచుతాను, అన్ని కూరల్లోకి అదే వేస్తాను, చాలా బాగుంటుంది కూరలు. ఇప్పుడు బాగా వేగనిస్తాను. ఇది బాగా వేగాక నీళ్ళు పోస్తాను, కొంచెమే నీళ్ళు పడతాయి, ఇవన్నీ ఉడికినవే కదా. అందులో ఉడకడానికి ఒక వంకాయ ఉంది వేచాను కనుక, అందుకు వేచి చూడండి, చేయండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మర్చిపోతున్నారు కావాలి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు వీడియోలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సరిపడా కొంచెం నీళ్ళు పోస్తాను, దాంతో ఉడికిపోతుంది. కొంచెమే నీళ్ళు, దానికి సరిపోతుంది కరెక్ట్గా. భలే ఉంటుందండి కూర, చెయ్యండి. ఇప్పుడు ఒక రకమే చేయకూడదు, మిక్స్ చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి కూరలు. కలర్ఫుల్గా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటుంది, ఇష్టమే తింటారు. ఇప్పుడు ఇది ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి, కిన్వే కనుక. చూడండి 3 అంతలు ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టాను అనుకోండి, ఉడికిపోతుంది. కూర ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటే తినాలని ఇంట్రెస్ట్ పుడుతుంది, కూర చూడగానే తినాలనిపిస్తుంది. ఇంకా అయిపోవచ్చింది కూర, చూడండి. కొంచెం నీరు ఉండాలి, ఎగిరిపోతుంది ఇది. చూసారు కదా, కూర భలే ఉందండి. తప్పకుండా చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. థ్యాంక్ యూ.